అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కింగ్ నాగార్జున అక్కినేని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాసామి రంగతో 2024 సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ టైమర్ విజయ్ బిన్ని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా కోర్ ఎలిమెంట్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన నటీనటులను పరిచయం చేసి మొదటి సింగిల్ని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ నాగార్జున, అల్లరి నరేష్ల స్నేహాన్ని ఎలివేట్ చేయగా, టీజర్ సినిమాలోని అన్ని ఇతర లేయర్స్ని పరిచయం చేసింది. నాగార్జున గురించి ఆశికా రంగనాథ్, అల్లరి నరేష్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. కింగ్ నాగార్జున మామిడి తోట ఫైట్ యాక్షన్ సీక్వెన్స్తో పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్, ఆశిక 10 ఏళ్లుగా మాట్లాడుకోరు, కానీ కళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటారు. యంగ్ ఏజ్లో వీరిద్దరి ప్రేమ, నాగ్ తన స్నేహితులైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్లో ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా టీజర్ చివరి సగం మాస్ స్టఫ్ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెచ్చింది. అన్ని కోణాలను అద్భుతంగా ప్రజెంట్ చేసింది టీజర్. ఆదివారం హీరో అడవిశేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది నా సినిమాలేవి విడుదల కాలేదనే బాధ నాకు లేదు. పేస్ బౌలర్లందరికీ ఒకే స్పీడ్ ఉండదు. మనిషి అన్నాక ఎవరి స్పీడ్ వాళ్ళకుంటుంది. ఈ ఏడాదంతా స్క్రిప్ట్ వర్క్కే సరిపోయింది. గత ఏడాది మేజర్ హిట్ సినిమాలు విడుదలై విజయం సాధించాయి. వచ్చే ఏడాది అలాగే 2 విడుదలవుతాయని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న G2 5 దేశాల్లో జరిగే కథని, యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టే పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నామని, అలాగే శృతి హాసన్తో చేస్తున్న సినిమా కూడా హిందీ, తెలుగు భాషల్లో వేరువేరుగా షూట్ చేస్తున్నామని, నటీనటులను కూడా తెలుగు, హిందీ భాషల్లో పట్టున్న వాళ్ళనే తీసుకుంటున్నామని అడవిశేష్ చెప్పారు. దర్శకుడు హరీష్ శంకర్తో హీరో రవితేజ మళ్లీ చేతులు కలిపాడు. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చిత్ర బృందం టైటిల్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాలలో తెలిపింది. ఇక ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయిక బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఈ భామ సంప్రదాయ పరికిణియోనిలో అందంగా కనిపిస్తోంది. కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న తాజా చిత్రం భగీరా. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందిస్తూ ఉండగా డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక KGF, కాంతారా చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి శ్రీమురళి పుట్టినరోజు కానుకగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ సోమవారం ఉదయం 11:05 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ టీజర్ అయి ఉండొచ్చని మూవీ లవర్స్ కామెంట్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రీనైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇదిలా ఉంటే మొదట ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ప్రస్తుతం నెట్టింటా సందడి చేస్తుంది. స్టార్ కిడ్స్ స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఇచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్ కు అభిమానులతో పాటు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆంగ్ల నాటకంలో చక్కగా నటించడం, స్పష్టంగా ఇంగ్లీష్ యాక్సెంట్లో డైలాగ్స్ కూడా చెబుతూ ఉండటం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే కొందరు నెటిజన్స్ ఆరాధ్య బచ్చన్ను దివంగత నటి, ఫ్యామిలీ హీరోయిన్ సౌందర్యతో పోల్చడం ఆసక్తికరంగా మారింది. ఆరాధ్య బచ్చన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొన్ని స్టిల్స్ను సౌందర్య ఫోటోలను జతచేస్తూ అచ్చుగుద్దినట్టు ఉందంటున్నారు. వేదికపై ఆరాధ్య పలికించిన హావభావాలు కూడా సౌందర్యకు చాలా దగ్గరగా ఉండటం ఆసక్తికరంగా మారింది.
సమాంతా కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం భూటాన్ నుంచి హైదరాబాద్కి తిరిగి వచ్చిన సమాంతా తన బిజినెస్లు, ఫౌండేషన్ పనులు చూసుకుంటుంది. త్వరలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా చాలా రోజుల తర్వాత సమాంతా నెటిజన్లతో ముచ్చటించింది. ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్స్ తమ ప్రశ్నలు అడగ్గా సమంత సమాధానాలు ఇచ్చింది. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఫిట్నెస్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు సినిమా తర్వాత ఆయనకు గల మరో ముఖ్య ప్యాషన్ టెన్నిస్. రెగ్యులర్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీధర్ తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్రను తిరుగులేని విధంగా చాటుకున్నారు. ప్రతిష్టాత్మక జీవీకే సీనియర్స్ నేషనల్ టెన్నిస్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించారు. బహుముఖ ప్రతిభాశాలి లగడపాటి శ్రీధర్ 55+ కేటగిరీలో హోరాహోరీగా అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 12-10 సూపర్ టై బ్రేకర్గా ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని లగడపాటి నమోదు చేశారు. గత 9 ఏళ్లుగా డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డితో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తలపడి శ్రీధర్ సాధించిన ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. సమాంతా ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది. దీంతో నెటిజన్స్ కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ సమాంతా మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్లు ఉన్నాయని అడిగారు. దీనికి సమాంతా సమాధానమిస్తూ కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దీని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది చెడు పెట్టుబడి అవుతుంది అని తెలిపింది. ఇక సమాంతా షేర్ చేసిన నివేదికలో మొదటిసారి పెళ్లి చేసుకున్న వారు 50% విడిపోయే ఛాన్స్లున్నాయి, రెండవసారి పెళ్లి చేసుకున్న వారు 67% విడిపోయే ఛాన్స్లున్నాయి, మూడవసారి పెళ్లి చేసుకున్న వారు 70% విడిపోయే ఛాన్స్లున్నాయని ఉంది. దీంతో ఇండైరెక్ట్ గా సమాంతా ఇంకో పెళ్లి చేసుకోదని క్లారిటీ ఇచ్చేసింది. మరి లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమాంతా ఇలాగే ఉంటుందా చూడాలి. దీంతో ప్రస్తుతం సమాంతా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ 2 పార్టీలుగా వస్తూ ఉండగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది సలార్ టీం. ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమార్తో చిట్చాట్ చేశాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. స్పెషల్ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 2 సమయంలో సలార్తో పోల్చి చూస్తే అని ప్రశాంత్ నీల్ను జక్కన్న అడుగుతుంటే చాలా నర్వస్గా అనిపిస్తుంది, ఎందుకంటే నా సినిమాలంటే నాకు చాలా ఇష్టమని అన్నారు. ఇక సినిమాలో చాలా డ్రామా ఉంటుందనేది నిజమేనా? కేజీఎఫ్ సలార్కి ఏదైనా కనెక్షన్ ఉందా అని జక్కన్న అడిగితే కానీ ప్రపంచానికి అర్హత ఉందంటూ కామెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత మీరు నన్ను నిరాశపరిచారని రాజమౌళి అంటే సలార్ అనేది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ అంటున్నాడు ప్రశాంత్ నీల్. మొత్తానికి సినిమా ప్రధానంగా ఏ లైన్తో ఉండబోతుందో హింట్ ఇచ్చేసి అందరినీ ఖుషి చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్కు సంబంధించిన పూర్తి వివరాలపై ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో క్లారిటీ రాబోతున్నట్టు చెప్పకనే చెబుతుంది ప్రభాస్ టీం. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటి తంగలాన్. అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారని తెలిసిందే. తంగలాన్ గ్లిమ్స్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ విడుదల వాయిదా పడింది. 2024 వేసవిలో తంగలాన్ థియేటర్లలో సందడి చేయబోతుందని, కొత్త డేటు త్వరలో ప్రకటిస్తారని తెలియజేశారు మేకర్స్. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూ విక్రమ్ తన సైన్యంతో సమరానికి వెళ్తున్నట్టు ఉన్న కొత్త లుక్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. స్టేజ్ ఫియర్ ఎప్పుడు మాట్లాడినా అదే, బట్ ఇవాళ హ్యాపీనెస్లో ఉన్నాను. శౌర్య, ఐల్ జస్ట్ టేక్ 2 minutes. శౌర్య అందరికీ తెలియదు, ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఏడిపించాడు. కొద్దిగా ఎమోషనల్ ఏమో, బికాజ్ ఐ హ్యావ్ ఎ డాటర్. అండ్ ఇద్దరం కూర్చొని శౌర్యని అడిగాం, శౌర్య ఎవరు అంటే నాన్నగారు ఒకరే సూట్ అవుతారు సార్, ఇంకొవ్వరు కుదరదు దీనికి అన్నారు. మరి వెంకట్కి సిబిఎం గారు ఫోన్ చేశారు, సార్ ఏదో స్లాట్ ఖాళీగా ఉంది వచ్చేస్తారంటే వెళ్ళి కూర్చోబెట్టి చెప్పేస్తే నాన్నగారు ఫస్ట్ సిట్టింగ్లోనే థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది అండ్ దట్స్ ద జర్నీ. థ్యాంక్ యూ హిషామ్ గారు, వాట్ ఏ వండర్ఫుల్. ఐ థింక్ దిస్ ఎ మెమరబుల్ హిస్టారికల్ మ్యూజిక్ ఫర్ అస్. షాను వర్గీస్ గారు, సమీర్, బాను,
Kiara, Mronal. I think I don't know how many names. For the whole crew, thank you very much. Love from my heart. Love you all. Thank you very much. Nani garu, probably this is my banner ki meer iche elevation. Idi eppadiki charitralo undipoye movie. Thank you. And coming to the distributor, I mean, Sirish garu maaku mundu nunchi support chesaru. Thank you Sirish anna. And Karnatakalo Jack Manju garu. And US-lo అంటే పేర్లు తెలియదు, బట్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. లవ్ యూ. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ డ్రామా రాయడం చాలా కష్టం అండి. యాజ్ ఎ రైటర్గా నాకు తెలుసు. ఫస్ట్ సినిమా డ్రామా రాయడం అనేది అది కత్తి మీద సాము. జనరల్గా డెబ్యూటెంట్స్ అందరూ చిన్న సేఫ్ బెట్ అయిన థ్రిల్లర్స్ కానీ, యాక్షన్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఆ డ్రామా రాయడానికి చాలా గట్స్ కావాలి, చాలా కన్విక్షన్ ఉండాలి. మొదటి సినిమా చాలా అనుమానాలు ఉంటాయి డ్రామా రాసేటప్పుడు. సో అంత కన్విక్షన్తో మొదటి సినిమా డ్రామా రాసిన, అద్భుతమైన డ్రామా రాసిన శౌర్య గారు, ఆయనకి పొగిడితే నచ్చదు, పొగిడితే నాతో మాట్లాడటం మానేస్తున్నారు ఆయన. సో పొగడొద్దు అంటున్నారు ఫస్ట్, అయినా కానీ నేను పొగుడుతాను. సో అంత మంచి డ్రామా రాసిన శౌర్య గారు ఇంకా ఒక 2023 ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ని ఇచ్చిందండి మనందరికీ. సో ఇంకా ముందు మీరు ఇలాంటి కథలు రాయాలి, ఇంకా మంచి మంచి విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ రచయిత అయినా, ఏ దర్శకుడైనా మొదటిగా కథ రాసేటప్పుడు కథ అడుగుతుంది, ఆగా హీరోగా ఎవరిని ఊహించుకోవాలి అని. సో అందరూ ఊహించుకునేది నానిగారిని. సో నానిగారు ఈ కథ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీరు దీన్ని పల్లకిలో మోసారు. ఆ పల్లకిని 2 వారాల నుంచి జనం అంతా మోస్తున్నారు. సో అది మా సక్సెస్ యాక్చువల్లీ. Hi Nana, Nani Garu. I am extremely honored and fortunate to have shared screen space with you. Not because you are the phenomenal natural star, but I must say that you have a very generous heart. An actor's reactions, his or her performance depends upon his or her co-actor's actions. So thank you very much for translating not just my dialogues, but also your own expressions and being very, very large-hearted. I'm not surprised you are where you are. May you be blessed with abundance. Thank you once again. I just want to first of all thank Shaurya for making me a part of this team and this beautiful, beautiful movie, making me the older Mahi. It's an honor to work with such a wonderful team. And when I saw the movie on screen, I remember crying while seeing Kiara perform so beautifully, so gorgeously, and of course Nani Garu and Munal. It was an experience of its own, and I'm so happy and glad that I was even like a small part of it. So thank you so much, all of you, for making me a part of this beautiful journey. Thank you. I'm so happy to be here. I'm so happy to be part of Shaurya's debut film. Thank you, producers. Thank you, Nani Garu, for getting me into this. Shaurya, for all your vision, which you made me part of. Thank you, everybody. Thanks. శ్యామ్ సింగరాయ్, జెర్సీ ఇలాంటి ఇంత మంచి క్లాసిక్స్ పడినా కూడా ఏ రోజు నేను ఆయనకి మీకు ఈ సినిమాలో రాయాలని ఉందని ఏ రోజు మెసేజ్ పెట్టను. బట్ ఈ అనౌన్స్మెంట్ చూడగానే నేను నాన్నగారికి మెసేజ్ చేశాను, నేను ఈ సినిమాలో సాంగ్ రాయాలి సార్ అని చెప్పి మెసేజ్ చేశాను. సో గోవాలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు నన్ను నాన్నగారు అక్కడికి పిలిపించడం జరిగింది. సో అప్పుడే శౌర్యాన్ని పరిచయం చేశారు, కథ చెప్పడం జరిగింది, ఒక సిచ్యువేషన్ ఇచ్చారనమాట. సో అక్కడితో స్టార్ట్ అయ్యి ఇదే తొలిసారిలా, అమ్మాడి, చేదు నిజం, అడిగా, ఇలా 4 పాటలు నాతో రాయించారనమాట. సో ఈ జర్నీలో పరిచయమైన శౌర్య అంటే ఇంత క్లారిటీగా ఒక పాట రాసి పంపించగానే వెంటనే కాల్ చేసి ఇది మార్చండి నేను ఏ రోజు చెప్పలేదు. తను ఫస్ట్ ఆ లిరిక్స్ అర్థం చేసుకోవడానికి ఒక 1-2 days టైం తీసుకొని అతను అడిగే డౌట్ కానీ క్లారిఫికేషన్ కానీ చాలా ఖచ్చితంగా కథకి సంబంధించిందే అయి ఉంటుంది. ఈ పదం నచ్చలేదండి, ఇది కథలో లేదండి, ఇలా ఏ రోజు చెప్పలేదన్నమాట. ఇలా రాస్తే ఇంకా బెటర్మెంట్ అవుతుందని ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ముందైతే చూడలేదు. శౌర్య అదే క్లారిటీ మీరు సినిమా అంతా కనిపించింది. సో చాలామంది ఫ్రెండ్స్ నాతో బయట చెప్పింది ఏంటంటే అతను డెబ్యూ డైరెక్టర్లా లేడు. సో ఎంత క్లారిటీ ఉంది, ఎంత కమాండ్ ఉంది తనకి స్క్రిప్ట్ పైన అనేదే మీరు ఈరోజు జనాలు ఇంత ఆదరించడం జరిగింది. ఈ సినిమాలో ఎన్నో మనం చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్, బట్ స్టిల్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్
నువ్వు నాకు కథ చెప్తున్న ఆ రోజు ఆ ఆఫీస్లో. సో ఇట్లాంటి ఈ విజన్ని ముందుకు తీసుకొచ్చిన సివిఎం గారు, అలాగే విజేందర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమా ముందు కథ విన్న తర్వాత నాని అన్న చేస్తున్నాను అనగానే ఐ వాజ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. బికాజ్ సాధారణంగా ఒక సినిమాలో మనము ఈ క్యారెక్టర్ బాగుందని చేయడం ఒక ఆర్టిస్ట్గా అలవాటే. కానీ సినిమా నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అది ఉంటే అది నాని అన్నతోటి. అయినో చాలామందికి తెలుసు నేను నటుడుగా వేరే వేరే క్యారెక్టర్లు చేసి ఇప్పుడు హీరోగా లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏం చేయాలనేది. బట్ అన్న నీతో మాట్లాడిన తర్వాత దట్ బ్యూటిఫుల్ టాక్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ గోవా నైట్ and all those beautiful lessons that you have given me, Anna. I love you so much, and it goes without saying. And you are such a gift, not for the industry only, but nalanti ento mandi artists ki eppudu confusion unna okasari you always need to look up to a great figure forward and move forward. So thank you for pushing the envelope yourself, and also malanti vallandarni somewhere like cheyi ani itlanti ప్రోత్సాహం మీరు ఇస్తున్నారు కదన్నా, దానికి నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ గాడ్, ఐ హోప్ she will bless you in all the abundance, all the great scripts, and all the great body of work and legacy to leave behind or to take the industry forward. Thank you so much, Anna. This is all. And Kiara, I've generally so because it's so emotional when we are thinking about Kiara in this film, because she is the soul of the film. And बहुत अच्छा किया बेटा तुमने. Seeing your response, I'm so happy. Thank you to everyone, to Nana, Yashna, my director. I made 3 new buddies that are Nana, Yashna, and my director. I'm so happy to choose. Thank you, Sharav sir, for choosing me, Mahi, to producers, to everyone. I had the best experience working with you all. Shilpa ma'am, thank you so much. I had the best experience working with you also, and I have the best team ever. I'm so lucky because I worked in this movie. And thank you to all of you. Love you all. Thanks to all of you. I mean, I'm not repeating the same statement that we all make all the time when we are on the dice. I think this cinema, Hi Nana, has done something much more for me personally, which is why I'm holding this close to me. I'll just share a few things right now. So when I was sitting there in the chair, I was just preparing myself as to what I should say on stage. And I think I absolutely have no words to say what Hi Nana has done to me. Shaurya, thank you for making me explore a much mature musician inside me. Thanks for making me explore that side. And I think I've never shared something on stage. There had been instances where technicians were very less confident about me when I used to do score for films, rather songs. And I think Hi Nana was that door where I was able to confidently open. And lot of people who had turned me down messaged me after watching Hi Nana. And I think that's I think it's God's blessing, and I'm so happy that it happened. And today when I was inside the flight coming down to Hyderabad, I was listening to the soundtrack of Hi Nana, which I never do after finishing a film. I always tell my team to, when they say what happens when we finish working on a song or when we finish working on a film, and I'll tell we have to just move on. But for me, I think Hi Nana has struck a chord inside my head. I was listening to the soundtrack of Hi Nana, and halfway when I was listening to Adiga, tears started coming down and I stopped playing the soundtrack. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా స్పీచ్ ఒక 5-10 నిమిషాలు పడుతుంది, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చాలామంది గురించి నేను మాట్లాడాల్సింది ఉంది. దిస్ మై ఓన్లీ ఛాన్స్. ఒక 5-10 minutes ప్లీజ్ బే విత్ మీ. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలగర మూర్తి గారు అని చెప్పి
నాకు ఈ ఆపర్చునిటీ ఫస్ట్ కథ విని నచ్చి ముందుకు పట్టుకెళ్దాం అనుకున్నందుకు. దానికి కాంట్రిబ్యూట్ చేసిన మా ఈవీ సతీష్ గారు ఎక్కడున్నారో తెలియదు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల అన్ని ముందుకు జరిగాయి ఫస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సెకండ్లీ మై ప్రొడ్యూసర్స్ సివిఎం గారు, థ్యాంక్ యూ సో మచ్. విజేందర్ రెడ్డి గారు, మై బ్రదర్, చాలా కాసుకొని కూర్చున్నారు నన్ను ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి, మర్చిపోను. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై ఫ్రెండ్స్ సమీర్, పవర్, భాను, వంశీ, everyone who's been like Nico, everyone who's been throughout in this journey, who's been supporting me, helping me, thank you so much. ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు మీ గురించి. థ్యాంక్ యూ. అండ్ నిఖిల్, మై బ్రదర్, హీస్ బీన్ లైక్ మై స్ట్రెంగ్త్ త్రూ అవుట్ దిస్ మూవీ. హీస్ డన్ సో మచ్. నేను అడగలేదు కూడా, వాడే కొంచెం మోసుకొని ముందు పట్టుకెళ్ళాడు. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. హలో హ్యారీ. సో దిస్ ఇస్ హ్యారీ అండి, ఆల్సో నోన్ యాజ్ ప్లూటో ఇన్ ఆ మూవీ. వీడికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ వచ్చేసింది సినిమా తర్వాత, బికాస్ లైక్ లుక్ ఎట్ హిమ్. And I want to thank Anand and whoever's trained him. And we are so happy that even this guy is a part of our movie. Thank you so much. It's a very special feeling అండి. ప్రతిసారి ఇలా సినిమా రిలీజ్ ముందు ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఈవెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గా, నర్వస్గా ఉంటుంది సినిమా ఎలా ఆడుతుందని. సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇలా ఈవెంట్ పెడితే చాలా బ్లాంక్గా ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి, థ్యాంక్స్ కంటే ఏం చెప్పగలం అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఫీలింగ్లో ఉండిపోతుంది. టీం అందరికీ ఆల్రెడీ ఏదో ఒక విధంగా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసి ఉంటాం, బోల్డన్ ఇంటర్వ్యూలో, బోల్డన్ ఈవెంట్స్లో. అది కూడా అయిపోయింది ఒక రకంగా నా సైడ్ నుంచి అయితే. సో తెలియని ఒక తృప్తి, ఒక అమేజింగ్ ఫీలింగ్, ఒక నైస్ ఈ ఈవినింగ్ ఇలా జస్ట్ స్పెండ్ చేయడం, అందరి మాటలు వినటం, అండ్ అందరూ ఫైనల్గా టీంలో ఒకరినొకళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటే, ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు దాకా ఛాన్స్ రాలేదు. నాకు మాట్లాడే ఛాన్స్ బోల్డ్ అంత వచ్చింది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ వాజ్ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను డెఫినెట్గా ఒకటి మాత్రం ఈరోజు శౌర్య స్పీచ్, లేదంటే మన జస్టిన్ స్పీచ్ విన్న తర్వాత, మన దర్శి స్పీచ్ విన్న తర్వాత ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే, నేను చాలామంది పేర్లు మిస్ అయిపోతున్నా. వాళ్ళు కవర్ చేసినట్టు మాత్రం నేను చేయలేను. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేర్లైనా మర్చిపోతే కనుక క్షమించండి. ముఖ్యంగా మహి బంగారం, మై కేరా, ఐ లవ్ యూ. అసలు ఈ సినిమాకైనా సరే చాలామంది టెక్నీషియన్స్ కష్టపడాలి, చాలామంది యాక్టర్స్ కష్టపడాలి. అందరూ కలిసి ఒక సినిమా చేస్తారు సరే, కానీ ఆ సినిమాకి కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక మ్యాజిక్ కుదురుతుంది, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు కదా, ఏదో మ్యాజిక్ జరుగుతుంది. ఐ థింక్ ఆయన అన్నకు ఆ మ్యాజిక్ కేరా. సో మేమందరం ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా సరే ఆ మ్యాజిక్ యాడ్ చేసేసింది సినిమాకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేరా, ఐ లవ్ యూ. అండ్ మృణాల్ కానీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఈరోజు చాలా మిస్ అవుతుంది ఇక్కడ ఉండటం. నాకు కూడా చెప్పింది, మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో తనని కలవటం జరిగింది. అండ్ నేను మిస్ అయిపోతున్నానని చాలా ఫీల్ అయింది. సో తనకి బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనందరితో కలిసి ఒక పార్టీ ప్రామిస్ చేసింది. అండ్ మా దర్శి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఈ సినిమాకి ఫస్ట్ నుంచే. అండ్ తనకి ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానన్న ఫీలింగ్ కాకుండా ఇది నా సినిమానే అని చాలా నమ్మి చేశాడు ఈ సినిమాని. ఐ థింక్ అలాంటి ఒక ఎమోషన్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఫామ్ అయింది. అది ఎవరు కూడా ఏదో మనం చేసామా, పని అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అందరూ ఓన్ చేసుకున్నారు, ఇది నా సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఐ థింక్ ఆ చిన్న ఒక స్పెషల్ మీరు ఫీల్ అవ్వగలిగారు సినిమా చూస్తున్నప్పుడు. కానీ జయరామ్ గారు అండ్ శిల్ప గారు, మా తెలుగు సినిమాలో ఈ సంవత్సరంలో బోల్డ్ ఎంతమంది విలన్లు ఉన్నారండి. మర్డర్లు అలాంటి రకరకాల వైలెంట్ థింగ్స్ చేశారు. కానీ ఐ థింక్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ యు ఆర్ ద బిగ్గెస్ట్ విలన్ ఫర్ 2023 ఇన్ తెలుగు. ఐ గెట్స్ ఇట్ బికాస్ ఇట్స్ టెక్నికలీ యూ హార్డ్లీ డిడ్ ఎనీథింగ్. యూ వర్ లైక్, బట్ దే వర్ సో రిలేటెడ్ టు Mahi or Viraj or Yashna so much that little things you say no to them also like really hurt them so much, and they were like, and that itself shows that how brilliant you played the role. Thank you so much, ma'am. And Ritika, absolute pleasure to have you in the film, and today only I'm getting to meet you. Thank you so much for doing this. And Telugu సినిమాలో నా వయసులో ఉన్న హీరోకి నీ వయసులో ఉన్న కూతురు, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్. థ్యాంక్ యూ.
And Shivani garu, thank you so much for these two wonderful kids. Thank you so much. And Hesham, what can I say? Hesham is like a ఏమంటారు, ఐ రియలీ జెన్యున్లీ ఫీల్ ఏ ఫీల్డ్లో పర్టికులర్గా ఆర్ట్లో ఏంటంటే అది యాక్టింగ్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, మనలో ఉన్న ఆ చిన్న పిల్లోడిని, ఆ ఇన్నోసెన్స్ని మనం ఎంతగా కాపాడుకోగలిగితే మనం అంత మంచి ఆర్టిస్ట్ అవుతామని నేను నమ్ముతాను, నేను జెన్యున్గా నమ్ముతాను. సో మనలో ఉన్న పిల్లోడిని కాపాడుకోవడం కోసం మనం కష్టపడుతూ ఉంటాం. కానీ హేషామ్ పిల్లోడిలో ఉన్న పిల్లోడు, సో బయట పిల్లోడే, లోపల పిల్లోడే. సో ఇంకా తను రీచ్ అవ్వగలిగే ఎత్తుకి దానికి ఇంకా ఒక లిమిటేషన్ లేదు. అంటే అంత ఏదైనా సరే బోల్డ్ అంత ప్రేమతో, బోల్డ్ అంత ఇన్నోసెన్స్తో వస్తుంది తనలోంచి వర్క్. అది మీకు ప్రతి బీట్లో, ప్రతి సౌండ్లో, ఆయనలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. అండ్ నాకు నేను ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు మ్యాజిక్ చేస్తుంటే పక్కన కూర్చొని వింటూ ఉండేవాడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఆల్సో హేషామ్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు జస్ట్ సీ యూ క్రియేట్ దట్ మ్యాజిక్. అండ్ రిలీజ్ రోజు నాకు ఇంకా గుర్తుంది, మా షో అంతా అయిపోయిన తర్వాత అందరం టీంతో మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఒక పియానో ఉంది. అప్పటికప్పుడు జస్ట్ కూర్చొని మా సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక మెడ్లీ లాగా ఒక 20 సెకండ్లు ప్లే చేశాడు. ఒక్కసారి ఈ ప్రపంచం కూడా వినాలి, ఇది ప్రపంచం కూడా చూడాలి అనిపించింది. అంటే ఏంటి మాకేనా ఈ అదృష్టం అనిపించింది. సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ హేషామ్. యూ ఆర్ ద సోల్ ఆఫ్ హై నాన్న. అండ్ Sanu sir, what can I say? I keep joking to everyone saying Sanu sir did Hindi films, Sanu sir did Malayalam films, Sanu sir did Tamil films, and Sanu sir did Nani films. You can't claim you did Telugu films. All 3 films are mine, and I want it to be that way only. And I always say this about Sanu sir because I think in DOPs I look up to a lot of DOPs, love their work and all that, but I think Sanu sir tops the list for me because Sanu sir, I genuinely believe any technician has to be not about their mark or their brand or how they will make their work dominate. So they have to own the film and they have to be a tools for the narrative. And I feel Sanu sir is a great storyteller with his camera, and I think that becomes a very big asset. చాలా పెద్ద ఆస్తుంది అది. ఒక తన డైరెక్టర్కి, తన ఆర్టిస్టులకి, తన యాక్టర్స్కి అదొక చాలా పెద్ద బలం అయిపోతాడు. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కథ చెప్తుంది. ఆ సినిమాలోకి, ఆ కథలోకి, ఆ సీన్లోకి, ఆ మూడ్లోకి మనం ఇంకొంచెం చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తాడు సాను సార్. సో సాను సార్ చేతిలో సినిమా ఉందంటే నేను ఒక రకంగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు అనమాట. అంత నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. థ్యాంక్ యూ. Every film with you has been special. Film Jersey, Shyam Singh Rao, and now Hi Nana. I wish to make so many more. This is just the beginning. Thank you so much once again. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.